తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి బీసీ సంఘాల జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, అన్ని పార్టీలు, ప్రజాస్వామ్య ప్రజాతంత్రవాదులతో కూడా మరి రేపు జరగబోయేటువంటి బంద్లో భాగస్వామ్యమని చెప్పి ఇప్పటికే బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. మా బీసీ జేఏసీ నాయకులంతా కూడా అన్ని రాజకీయ పక్షాలను కూడా కలిసి మరి ప్రాధాన్యపడి విన్నవించడం జరిగింది. మరి వాళ్ళ విజ్ఞప్తి మేరకు అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. సరే, రేపు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 7 దశాబ్దాలుగా సమస్య రంగాల్లో, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు రావాల్సినటువంటి వాటా రాక చాలా ఆత్మగౌరవంతో బతకలేక భిన్నమైనటువంటి దీనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి బీసీలకు దాపరిస్తూ ఉంది. సోదర ఎస్సీ ఎస్టీలకు ఒకవైపు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లతో అందుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఓసీ వర్గాలకు జనాభాలో మరి 10% ఉన్నటువంటి వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. కానీ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో 56% ఉన్నటువంటి 56% పైగా ఉన్నారని చెప్పి కాకా సాహెబ్ కలెక్టర్ కమిషన్ మొదలుకుంటే, మండల్ కమిషన్ మొదలుకుంటే అనేక కమిషన్లు కూడా ఇప్పటికీ మొన్నటికి మొన్న రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల జనాభా 56% ఉన్నాయని చెప్పి గణాంకాలు ఉన్నప్పటికీ ఒకవైపు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కావచ్చు, దేశంలోని సుప్రీంకోర్టు కూడా ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడం, అది బీసీ 50% సీలకు అడ్డంగా మారబోతుందని చెప్పి కరాఖండిగా మరొక వైపు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అని చెప్పడం చాలా బాధాకరం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ అనే విధానాన్ని ఎక్కడ స్పష్టం చేయలేదు. కానీ కేవలం ఇందిరాసాని లాంటి కేసులను సాకుగా చూపించి, బూచిగా చూపించి ఇవాళ బీసీల మనోభావాలకు బంధం కలిగించే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అర్థమైపోయింది. ఒకవైపు సుప్రీంకోర్టుల మీద, హైకోర్టుల మీద మాకు గౌరవం ఉన్నది, కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మాకు ఏనాడు కూడా మాకు న్యాయం జరగదని చెప్పి నిన్నటి సుప్రీంకోర్టు వాదనతో తేలిపోయింది. ఇక ప్రజాక్షేత్రంలోనే మా యొక్క పోరాటాన్ని తీర్చుకుంటామని చెప్పి మా యొక్క బీసీలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా తీర్పు ద్వారానే, ప్రజా ఉద్యమాల ద్వారానే మరి ఢిల్లీలో అన్ని ప్రజా సంఘాలను, ఎన్డీఏ కూటమి కావచ్చు, అటు ఇండియా కూటమి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమై ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు మా బీసీల ఓట్లతోనే అధికారంలోకి వస్తున్నటువంటి అన్ని కూటమిలు, అన్ని రాజకీయ పక్షాలు బీసీల ఓట్లను వాడుకుంటున్నాయో, ఏ రకంగానైతే వాడుకుంటున్నాయో అదే చిత్తశుద్ధితోని బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా మరి మా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా రేపు జరగబోయేటువంటి మరి బీసీ బంధుకు అందరూ కూడా సహకరించాలి. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ బంద్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఉదయం నుండి మొదలుకుంటే ఒకవైపు అన్ని పోలీస్ శాఖ కూడా రేపు సహకరించాలి. ముందస్తు అరెస్టులను కూడా చేయకూడదని చెప్పి ఉద్యమాన్ని ముందస్తు అరెస్టులతో అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదు. గత అనేక ఉద్యమాల్లో బీసీలు భాగస్వామ్యాలు, గతంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు అనేక రకాలుగా ప్రజాస్వామిక ఉద్యమాలు చేసి మరి ఆ యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా బీసీలు పనిచేశారు. కాబట్టి రేపు బీసీల మనోభావాలను, బీసీల ఆత్మగౌరవ పోరాటం, బీసీల పోరాటంలో న్యాయం ఉన్నది, బీసీల అడిగేటువంటి ఉద్యమంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉంది. కాబట్టి అంతిమ విజయం మరి బీసీలకు సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి రేపు బంధుకు అందరూ కూడా సహకరించాలి. కుల సంఘాలు, అటు సెలూన్ షాపులు కావచ్చు, పాల వ్యాపారాలు కావచ్చు, వర్తక వ్యాపార కేంద్రాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వ్యాపార కేంద్రాలు కావచ్చు, అందరూ కూడా సహకరించాలి. ఆర్టీసీ యాజమాన్యాలు కూడా సహకరించాలి. ఇప్పటికే మా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అటు బీజేపీ గారు కూడా లేఖలు అందజేయడం జరిగింది. మా ఉద్యమానికి ఎక్కడ ఆటంకం కలిగించవద్దు. మా బీసీ శ్రేణులు, బీసీ సమాజం అంతా రేపు ఉద్యమానికి ఉదయం నుండి మొదలుకుంటే సాయంత్రం వరకు ఉద్యమంలో రోడ్ల మీద రాబోతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కనుక ఏ విధంగా సకల జెండా సమ్మె చేసిరో మరి కుల వృత్తులన్నీ కూడా మరి రోడ్డు మీదకి వచ్చి కులాలకు అతీతంగా ఏ విధంగా ఉద్యమం చేసిరో రేపు బీసీల ఉద్యమానికి కూడా అదే రకంగా, అదే స్థాయిలో మరి బీసీ సమాజం, బహుజన సమాజం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.